శ్రీమాతృ నమ శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. జ్యోతిష చక్రంలోని 7వ రాశి అయిన తులారాశి వారికి ఈ 2025 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ తర్వాత నుండి కూడా మీ జీవితంలో 33 కోట్ల మంది దేవతలు దిగవచ్చి మీకైతే పెద్ద అద్భుతాన్ని చూపించబోతూ ఉన్నారు. అయితే ఈ యొక్క తులారాశి జాతకులకు ఈ దసరా పండుగ అంటే ఈ అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ తర్వాత 33 కోట్ల మంది దేవత అనుగ్రహం ఏ విధంగా ఈ యొక్క రాశి వారి జీవితంలో అద్భుతం జరగబోతుంది, ఏ విధంగా వీరికి ఆ 33 కోట్ల మంది దేవతలు అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారు ఈ దసరా విజయదశమి పండుగ తర్వాత వీరి యొక్క జాతకంలో ఏ విధంగా వీరికి అదృష్టం అనేది కలిసి రాబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు జన్మించిన అందరూ కూడా తులారాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ యొక్క తులారాశి వారికి శుక్రుని యొక్క ప్రభావం అధికంగా ఉండడం చేత వీరి జీవితంలో అంటే వీరు పుట్టినప్పటి నుండి కూడా అదృష్టం అనేది వీరి వెంట ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ తులారాశి వారు కష్టపడే మనస్తత్వం కలవారు. వీరు చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ తులారాశి వారు వీరి జాతకం ప్రకారం చూస్తే కనుక ఈ రాశి వారు చాలా కష్టజీవులు, శ్రమజీవులు. వీరు ఎప్పుడు కూడా అంటే తమ చిన్నతనంలో చదువు పట్ల కానివ్వండి, ఏదైనా ప్రొఫెషన్ పరంగా కానివ్వండి, వీరు చాలా మొదట కష్టపడి చదువుకుంటారు, పనులను నేర్చుకుంటారు. ఇక ఆ తర్వాత వీరు తమ జీవితంలో చాలా ఉన్నత స్థితికి వస్తారు. అంటే చాలా చిన్న ఏజ్లో అంటే దాదాపు 20-25 సంవత్సరాలు వీరు చేసే ప్రతి రంగంలో ఖచ్చితంగా వీరు కోటీశ్వరులు అవుతారు. ముఖ్యంగా ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర అంటే ఒకరికి బానిసలాగా పనిచేయడం వీరికి అసలు నచ్చదు. అది ఉద్యోగం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవాలి, తమ కాళ్ళపైన తాము నిలబడాలి, మేమే 10 మందికి లేదా ఒక నలుగురికి మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనే ధోరణిలో వీరి యొక్క మైండ్ సెట్ అనేది అలా ట్యూన్ చేసుకుంటూ వీరు ఎదుగుతూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు ముఖ్యంగా కళారంగంలో, రాజకీయ రంగంలో చాలా చక్కగా రాణిస్తారు. ఇక ఈ యొక్క తులారాశి వారు 10 మందిలో కలివిడిగా తిరుగుతూ ఉంటారు. అలాగే వీరు కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. ఇక వాటి నుంచి మంచి చెడులను బేరేజు వేసుకొని ఆ విషయాలను అమలు చేస్తూ ఉంటారు. అంటే ఈ రాశివారు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు, ఏదైనా పని మొదలుపెట్టే ముందు వీరైతే 1కి 10 సార్లు ఆలోచించే మనస్తత్వాన్ని అధికంగా కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు తమ జీవితంలో ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ ఎంతోమందికి ఎంతో సాయం చేసినా కూడా ఈ రాశి వారిని శత్రువులుగా భావించే వారు కొందరు వ్యక్తులైతే వీరి జీవితంలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ తులారాశి వారి జీవితంలో కొంతమంది మాత్రం వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక వీరిపైన ఎన్నో రకాలుగా వీరిని సమస్యలకి నెట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని కారణంగా వీరి జీవితంలో ఆ వ్యక్తుల వల్ల మానసికంగా కృంగిపోయేటటువంటి సందర్భాలు కూడా అనేక సార్లు వీరు చూశారని చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఎవరైతే వ్యక్తుల వల్ల సమస్యలు ఎదుర్కొన్నారో ఆ సమస్యలు నలుగురికి చెప్పుకోలేక మనసులోనే వీరు ఎంతగానో బాధను అనుభవించారు. అటువంటి వ్యక్తులు మీ ఇరుగు పొరుగు వారిలో ఉండవచ్చు, లేదా ఆ వ్యక్తులు మీ బంధువులు ఉండవచ్చు, లేకపోతే మీ తోటి సహోద్యోగులు కావచ్చు, లేదా మీ తోటి వ్యాపారవేత్తలు కూడా కావచ్చు. ఎవరైనా సరే అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఎన్నో రకాలుగా సమస్యలను మీకు సృష్టించారు. అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వారైతే ప్రయత్నం చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా మీరైతే వారిని అంటే ఆ వ్యక్తులను క్షమించి వదిలివేసేటటువంటి మంచి మనస్తత్వం మీకు ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అటువంటి వారి యొక్క జీవితంలో అయితే గుణపాఠం నేర్పించే పరిస్థితులు ఆ భగవంతుడి ద్వారా ఈ సమయంలో ఎంతో బాగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 2020 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన మనకు విజయదశమి దసరా పండుగ రాబోతుంది. ఇక ఈ దసరా పండుగ విజయదశమి తర్వాత 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతుంటారు. మీ యొక్క జీవితంలో ఈ సమయంలో సకల భోగాలను, సకల శుభాలను మీకు ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు, అలాగే నలుగురిలో మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు, మీరు కృంగిపోవడానికి ఇంతకాలం
కారణమైన అటువంటి వ్యక్తులను ఆ భగవంతుడు ఎన్నటికీ క్షమించలేడు. అలాగే వారిని ఈ సమయంలో అంటే ఈ దసరా పండుగ తర్వాత శిక్షించదలుచుకున్నాడు. అంతేకాకుండా వారికి పరీక్షలు పెట్టి వారి జీవితంలో ఏదైతే తప్పులు మీ విషయంలో చేశారో, మీ పట్ల ఏ విధంగా వారు ప్రవర్తించారో దానికి ఆ భగవంతుడు వారికి పశ్చాత్తాపాన్ని ఖచ్చితంగా పొందేటటువంటి కీలకమైన పరిణామాలు వారి యొక్క జీవితంలో వారు అనుభవిస్తారు. అది మీ కళ్ళతో మీరు చూస్తారు. అదేవిధంగా ఆర్థిక పరంగా వారు మీకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండి మిమ్మల్ని ఎక్కిరించిన పరిస్థితులు ఏమైనా ఉంటే కనుక ఈ సమయంలో ఆర్థిక పరంగా వారికి వచ్చే నష్టం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మీ యొక్క జీవితంలో వారు చేసిన తప్పులను కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పేటటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఈ అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ తర్వాత మీ జీవితంలో అయితే 33 కోట్ల మంది దేవతల మూలంగా అద్భుతం అయితే జరగబోతోంది. ఇక ఈ సమయంలో మీరు చేసేటటువంటి మంచి పనుల వల్ల కావచ్చు, మీ యొక్క మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు, అలాగే మీరు మీ యొక్క జీవితంలో చేసిన పూజలు దాన ధర్మాలు యొక్క ఫలితం కారణంగా కావచ్చు, లేదంటే గత జన్మలో మీరు చేసుకున్న పుణ్యకర్మల ఫలితంగా కావచ్చు, ఈ జన్మలో మీరు చేసుకున్న దాన ధర్మాల ఫలితంగా కావచ్చు, ఈ దసరా పండుగ తర్వాత అయితే 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక తులారాశి వారైతే మీకైతే ఆ దేవదేవతల యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మీరు మాత్రం మీ మంచి పనులను మానకండి. అంటే మీరు ఏదైతే నలుగురికి మంచి పనులు చేయాలని మీ మనసులో ఉంటుందో, అంటే అందరికీ హెల్ప్ చేయాలని మనస్తత్వం ఉంటుందో, ఆ మంచి మనసు వల్ల మీరైతే మీ హెల్ప్ను మాత్రం ఖచ్చితంగా చేసి తీరండి. మీ యొక్క వ్యక్తిత్వం కారణంగా మీరు 10 మందికి జీవితాన్ని ఆనందాన్ని ఇస్తారు కాబట్టి మీరు ఒక్కరే ఎదగకుండా మీతో పాటు నలుగురిని ఎదిగే విధంగా మీరు చేస్తారు కాబట్టి అలాంటి యాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో అది మీరు వదలపెట్టుకోకుండా దాన్ని కంటిన్యూ చేయండి. అదేవిధంగా దాన ధర్మాలు కూడా చేయండి. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మీ జీవితంలో పొందుతారు. ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు శివారాధనను అలాగే విష్ణు ఆరాధన కూడా ఈ తులారాశి వారికి ఎంతగానో మేలు చేస్తుంది. అదేవిధంగా ఈ దసరా పండుగ రోజు మీరు దుర్గామాతకు మీ వీలైతే గుడికి వెళ్ళేసి నిమ్మకాయల దండ వేయండి, ఒక 2 కొబ్బరికాయలు కొట్టండి. లేదంటే మీకు గుడికి వెళ్ళే సందర్భాలు లేకపోతే కనుక ఒక ఇద్దరికి అన్నదానం చేయండి. ఈ విధంగా మీరు మీ జీవితంలో చేసుకోవడం ద్వారా మీకు ఆ దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. మీరు మీ జీవితంలో ఉన్నత స్థాయికి తప్పకుండా చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే ఆన్లైన్ బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.